ఒడిస్సీ మూవీలో ఒడిసియస్ అండర్ వరల్డ్ కి వెళ్ళినప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మలు నేల లోపల నుంచి పైకి వచ్చే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కోసం కూడా నోలన్ విజువల్ ఎఫెక్ట్స్ ని వాడలేదట. అండర్ వరల్డ్ కి చెందిన బ్యారన్ అదర్ వరల్డ్ బ్లాక్ శాండ్ ల్యాండ్స్కేప్ కోసం ఐస్లాండ్ లోని హ్యూర్ లైఫ్ హోప్ది అనే ప్లేస్ కి వెళ్లారు నోలన్ ఆయన టీం. నిజానికి గ్రీక్ మైథాలజీ ప్రకారం హేడెస్ అని పిలిచే అండర్ వరల్డ్ కి సూర్యుడి వెలుగు చేరలేదు, అందుకే అక్కడ సంవత్సరం పొడవునా చీకటే ఉంటుంది. కానీ నోలన్ మాత్రం ఈ సీన్ ని అక్కడ సమ్మర్ లో షూట్ చేశారు. ఆ టైంలో అక్కడ పెర్మా డే లైట్ అంటే 24 అవర్స్ డే లైటే ఉంటుంది. షూట్ పూర్తయ్యాక కలర్ గ్రేడింగ్ తో నైట్ ఎఫెక్ట్ ని యాడ్ చేశారు. ఇక ఆత్మల్ నేలలోంచి బయటకు వచ్చే సీన్ ని షూట్ చేయడం కోసం అక్కడి బ్లాక్ శాండ్స్ లో స్టంట్ పెర్ఫార్మెన్స్ ని నిజంగానే పూడ్చిపెట్టారు. వాళ్ళు ఊపిరి తీసుకోవడం కోసం స్నోకెల్స్ ఫిక్స్ చేశారు. షూట్ పూర్తయ్యేలోగా ఎంతసేపు వాళ్ళు శాండ్ లో ఉన్నారో తెలియడం కోసం టైం వాచెస్ సెట్ చేయడమే కాక ఒక్కో పెర్ఫార్మర్ ని అబ్జర్వ్ చేయడానికి ఒక పర్సనల్ సేఫ్టీ పర్సన్ కూడా ఉండేలా చూసుకున్నారు. చివరికి ఎటువంటి సమస్య లేకుండా ఆ సీన్ షూట్ పూర్తయిపోయింది. డజన్ల కొద్ది ఆత్మలు ఇసుకలోంచి బయటకు వస్తున్నట్టుగా అనిపించే ఆ సీన్ ని నోలన్ అలా సక్సెస్ఫుల్ గా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తోనే షూట్ చేశారు. ఇదంతా ఒడిసియస్ గా నటించిన మ్యాట్ డేమన్ ద టునైట్ షో అనే ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సీన్ లో ఒడిసియస్ సినాన్, బ్లైండ్ ప్రాఫిట్ టైరేషియస్, కింగ్ అగమనాల ఆత్మల్ని కలుస్తాడు. తనకి ఫ్యూచర్ లో ఎదురవబోయే ప్రమాదాల గురించి తెలుసుకుంటాడు.